బాలు ప్రభావతి అన్న మాటలకు బాధపడుతూ రాత్రంతా తాగుతూ ఉంటాడని, అదే బాధలో ఉంటాడని అయితే నిద్రపోకుండా మీనా ఆలోచించుకుంటూ వెళ్తుంది. అయితే బాలు పూర్తిగా రివర్స్ చేస్తాడు మీనాకి. చక్కగా రెడీ అవుతూ పాటలు పాడుకుంటూ డాన్సులు వేస్తూ ఉంటాడు. అది చూసి మీనా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళ అమ్మ అంతంత మాటలన్నది దానికి బాధపడుతూ ఉన్నాడేమో అన్నట్టు నేను అనుకుంటే, ఏంటి ఇతగాడు డాన్సుల మీదే డాన్సులు వేస్తున్నాడు అన్నట్టు షాక్ అయి చూస్తుంది. ఇక బాలు ఏమో ఏంటి పాత సినిమా హీరోయిన్ లాగా నన్ను అలా తొంగి తొంగి చూస్తున్నావు, నువ్వు అలా చూడకబ్బా నాకు సిగ్గేస్తుంది, ఏంటి నాకు లైన్ ఇస్తున్నావా, నన్ను లవ్ చేస్తున్నావా అన్నట్టు మాట్లాడుతూ ఉంటే మీనా ఒక దెబ్బేసి, సర్లే కానీ అంత గొడవ జరిగింది కదా, మీ అమ్మ అన్ని మాటలు మాట్లాడింది కదా, మరి నువ్వేం లేదు ఏం జరగలేదు అన్నట్టు కామ్గా ఉన్నావేంటి అని అయితే అంటూ ఉంటే, ఇక ఏం చేస్తాం, నాకు చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది, నీకు తెలిసిందే కదా మా అమ్మకి మనోజ్ అంటే ఎంత ప్రేమో, ఇంక మీదట ఇంకా ఇలాంటి ఘోరాలు చాలానే చూస్తావులే కానీ నీకు ముందే చెప్తున్న పూలగంప, మా అమ్మ అతి ప్రేమ, ఆ అతి ప్రేమలో కొంచెం కోపాలు పరిధి కూడా ఎక్కువే ఉండొచ్చు, నువ్వు వీటినన్నిటిని కొంచెం తట్టుకోవాలి సుమా. ఆ మనోజ్ గాడు ఏం చేసినా రైట్ అని, నేను ఏం చేసినా తప్పని మా అమ్మ ఒక ఫీలింగ్, వాడంటే ఒక పెద్ద ఇష్టము అలాగే అంత నమ్మకము, అందుకని నువ్వైతే జాగ్రత్తగా ఉండు, ఈ ఇంట్లో రెండు పార్టీలు మూడు చీలికలు అన్నట్టుగా ఉంటుంది, నువ్వు దీనికి ప్రిపేర్ అయ్యి ఉండు సరేనా అని వాళ్ళ అమ్మ గురించి అయితే మీనాకి చెప్తాడు. అటు వాళ్ళ అమ్మని తప్పు పట్టడు. అట్లా అని మీనాకైతే ముందుగానే ఒక హింట్ అయితే ఇస్తున్నాడు బాలు.